అభయహస్తం మేనిఫెస్టో అని పేరు పెట్టారు. 6 గ్యారంటీల పేరుతో ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ప్రజలకు అనేక మాయ మాటలు చెప్పి ప్రజలను భ్రమల్లో పెట్టి ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న ప్రజలను మోసం చేయడము వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మొదటి శాసనసభలోనే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కూడా మర్చిపోయి మేము ఏ రకమైన హామీ ఇవ్వలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట 8 మే 2023న ప్రియాంక గాంధీ గారు పాల్గొన్న సభలో చాలా స్పష్టంగా ప్రియాంక గాంధీ గారు ఒక మాట చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుద్యోగికి నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు చాలా స్పష్టంగా హైదరాబాద్లో జరిగిన యూత్ డిక్లరేషన్ సభలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా అభయహస్తం మేనిఫెస్టోలో కూడా పేజీ 9 పారా 2లో చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము, వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ నిరుద్యోగ భృతిని కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే నిన్నటి రోజున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడ కూడా ఆ రకమైన ప్రకటన చేయలేదు, హామీ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు, మేము నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు అని చెప్పి శాసనసభ వేదికగా మాట మార్చి మాట్లాడడం జరిగింది.